ఈరోజు మనం భారతదేశంలోని ఒక చిన్న పల్లెటూరిలో జరిగిన ఓ హృదయాన్ని కదిలించే గాథ గురించి తెలుసుకోబోతున్నా. ఇది కేవలం ఒక్క వ్యక్తి కథ మాత్రమే కాదు. జీవితంలో వరుసగా విషాదాలు ఎదురైనప్పుడు ఆ ప్రయాణం ఎలా ఉంటుందో చెప్పే ఓ మౌన పోరాటం. మన కథ గోదావరి నది ఒడ్డున ఉన్న లంక అనే ఒక చిన్న పల్లెటూరులో మొదలవుతుంది. అక్కడ ఒక చిన్న, చాలా అన్యోన్యమైన కుటుంబం ఉండేది. వాళ్లకి బంధువులు అంటూ ఎవ్వరూ లేరు. ఆ ముగ్గురే వాళ్ల ప్రపంచం. చాలా పెద్ద కుటుంబాల్లో కూడా కనిపించనంత ప్రేమ వాళ్ల మధ్య ఉండేది. ఇక తండ్రి సురేష్, అతను రోజువారీ కూలి అయినా సరే తన కొడుక్కి మాత్రం తను పడ్డ కష్టాలు రాకూడదని బలంగా నమ్మాడు. అందుకే తన శక్తికి మించి రాముని ఒక ప్రైవేట్ స్కూల్లో చేర్పించాడు. కాని రాముకి అప్పుడు కేవలం 6 ఏళ్లే. ఎవ్వరూ ఊహించని ఒక పెద్ద కుదుపు వాళ్ల జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. రాము తండ్రి సురేష్ అకస్మాత్తుగా అనారోగ్యంతో కుప్పకూలిపోయాడు. హాస్పిటల్కి తీసుకెళ్లే లోపే ప్రాణం విడిచాడు. ఆ చిన్న కుటుంబానికి ఆ క్షణం ఆకాశం నెత్తిన పడ్డట్టయింది. కుటుంబానికి పెద్ద దిక్కు పోవడంతో రాము, అతని తల్లి లక్ష్మి పేదరికం అనే ఒక కఠినమైన దారిలోకి నెట్టబడ్డారు. వాళ్లుండే ఇల్లెలా ఉండేదంటే అదొక పాడుబడిన కోటలాంటిది. రాత్రిపూట పాములు కూడా ఇంట్లోకి వస్తుండేవంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఒక్క పూట కడుపు నిండా తిండి దొరికితే అదే పండగ వాళ్లకి. ఆ చిన్న వయసులో రాము తన తల్లిని భయంతో అడుగుతుండేవాడు, అమ్మా, మనమెప్పుడూ ఇలాగే బతకాలా అని. ఎంత హృదయ విదారకమైన ప్రశ్న కదా. ఇన్ని కష్టాలున్నా వాళ్లు చాలా ఏళ్లు నెట్టుకొచ్చారు. వాళ్ల జీవితాన్ని చీకట్లో మినుకుమినుకుమంటున్న ఒక చిన్న దీపంతో పోల్చవచ్చు. కాని ఆ చివరి దీపం కూడా ఆరిపోయింది. రాము 10వ తరగతి పాసైన ఏడాదికే అతని తల్లి లక్ష్మికి తీవ్ర అనారోగ్యం చేసింది. వైద్యం చేయించడానికి డబ్బుల్లేక ఆమె కూడా చనిపోయింది. ఇక రాము ప్రపంచం మొత్తం చీకటైపోయింది. పూర్తిగా ఒంటరివాడయ్యాడు. చూడండి, 6 ఏళ్ల వయసులో తండ్రి, 10వ తరగతి తర్వాత తల్లి. తనికి అండగా ఉన్న ప్రతి ఒక్కర్నీ విధిలాగేసుకుంది. ఇప్పుడు అనాథగా మిగిలిన రాము జీవితంలోకి సమాజం తన వంతు పాత్ర పోషించడానికి వచ్చింది. కాని ఎలా? ఊళ్ళో వాళ్లంతా ఆ సలహాలు మాత్రం బాగా ఇచ్చారు. ఏదో ఒక పని చూసుకో అన్నారు, ఎందుకిలా తిరుగుతున్నావని అడిగారు. కాని ఒక్కరు కూడా ముందుకొచ్చి సహాయం చెయ్యలేదు. మాటలు కోటలు దాటాయి, కాని చేతలు గడపకూడా దాటలేదు. అసలు అతని బాధ ఏంటి? అతని మానసిక వేదన ఏంటి? అతను ఎంత ఒంటరిగా ఫీలవుతున్నాడో ఇవేవీ ఎవ్వరూ పట్టించుకోలేదు. సమస్యను మాటలతో కాదు, మనుషులు పరిష్కరించాలి. కాని అక్కడ ఆ సమాజం ఫెయిలయ్యింది. ఇక్కడే అసలు విషయముంది. ఇది కేవలం రాము కథ కాదు. ఇది మన సమాజపు బాధ్యతలకు పట్టిన ఒక అద్దం. ఈరోజు రాముకి 27 ఏళ్లు. ఒక పెట్రోల్ బంక్లో పనిచేస్తూ బతుకీడుస్తున్నాడు. బతుకుతున్నాడు అనడం కన్నా బతుకును వెళ్లదీస్తున్నాడు అనడం కరెక్టేమో. అతని జీవితం ఇప్పుడు ఎలా ఉందంటే, ముందుకెలా వెళ్లాలో తెలీదు. చదువు మధ్యలోనే ఆగిపోయింది. ప్రభుత్వం నుంచి కాని, చుట్టూ ఉన్న సమాజం నుంచి కాని ఎలాంటి సపోర్ట్ లేదు. ఒంటరితనం, భవిష్యత్తు గురించిన భయం, అంతే. ఇక్కడ విచిత్రమేంటంటే, ఊళ్ళో ప్రతి ఒక్కరికీ రామో కథ తెలుసు. ప్రభుత్వానికి తెలియకపోవచ్చు. కాని ఆ ఊరే ఒక నిర్ణయం తీసుకునుంటే రాము జీవితం ఈరోజు ఇంకోలా ఉండేది కదా. కాని దానికి బదులుగా వాళ్లేం చేశారు? నిశ్శబ్దాన్ని ఎంచుకున్నారు. మనకెందుకులే అని ముఖం తిప్పేసుకున్నారు. ఆ చిన్న మౌనమే అతని జీవితంలో ఇంత పెద్ద విధ్వంసం సృష్టించింది. ఇప్పుడు చెప్పండి, ఏది పెద్ద విషాదం? రాము పడిన కష్టమా, లేక ఆ కష్టాన్ని చూసి కూడా చూడనట్టు వదిలేయాలని ఆ సమాజం తీసుకున్న నిర్ణయమా? బహుశా ఒకరి బాధను మనం తీర్చలేకపోవచ్చు, కాని దాన్ని మర్చిపోవడం అంతకన్నా పెద్ద పాపం. అందుకే రాము కథ ఇంకా ముగిసిపోలేదు. అది సమాజంలో మనందర్నీ నిలదీసి అడుగుతున్న ఒక ప్రశ్నలా మిగిలిపోయింది. ఆ గాయం ఇంకా మానలేదు.